brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మొన్నటి వరకు కమల్ హాసన్ ఫేస్ చేసిన సేమ్ ఇష్యూని ఇప్పుడు ఆమిర్ ఖాన్ డీల్ చేస్తున్నారు. కాకపోతే రీసెంట్ పాస్ట్ లో కమల్ స్పందించలేదు, ఇప్పుడు ఆమిర్ ఓపెన్ అయ్యారు, అంతే తేడా. ఇంతకీ ఇష్యూ ఏంటి? కమల్ ఏజ్ ఏంటి, త్రిష ఏజ్ ఏంటి? అసలు వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద పేర్ చేయాలని ఎందుకనిపించింది? అంత ఏజ్ గ్యాప్ ఎందుకుండాలి? ఆయన ఏజ్కి తగ్గ హీరోయిన్స్నే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అన్నది మొన్నటి వరకు నడిచిన టాపిక్. స్క్రీన్ మీద కమల్ని, త్రిషని చూడకండి, ఆయా క్యారెక్టర్స్ని చూడండి, అప్పుడు అసలు ఇలాంటి మాటలే ఉండవు అని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు మణిరత్నం. థగ్ లైఫ్ సినిమా ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ అయినప్పుడు కూడా ఈ టాపిక్ మళ్లీ రేజ్ అయింది. ఇప్పుడు సేమ్ టాపిక్ సితారే జమీన్ పర్ విషయంలోనూ వినిపిస్తోంది. జెనీలియాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి క్లారిటీ ఇచ్చారు ఆమిర్ ఖాన్. ఇద్దరి మధ్య రియల్ లైఫ్లో 23 ఏళ్ల వ్యత్యాసం ఉన్నా కథపరంగా కరెక్ట్గానే ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆమెని కాస్ట్ చేసినట్లుగా చెప్పారు. ప్రస్తుత టెక్నాలజీ కారణంగా నటీనటుల అసలు వయస్సు తెరమీద పెద్ద ఇబ్బందే కాదన్నారు ఆమిర్. ఏజ్ గ్యాప్ గురించి గతంలో శృతి హాసన్ కూడా స్పందించారు. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ పక్కన శృతి నటించినప్పుడు ఇలాంటి మాటలే వినిపించాయి. హీరో ఏజ్ గురించి తాను ఎప్పుడూ పట్టించుకోనన్నారు శృతి. కథేంటి, క్యారెక్టర్ ఏంటి అన్నదే కీలకమని చెప్పారు.